దేవుని ప్రియమైన బిడ్డలకి అందరికీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానండి. ప్రభు యొక్క ఉచితమైన కృపను బట్టి మనందరినీ సజీవ లెక్కలో కాచి కాపాడి ఈరోజు మనం 27వ తారీఖు అక్టోబర్ మాసంలో మనల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు వాగ్దానం దేవుడు మాట్లాడిన వాగ్దానం ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. సంతోషించి ఆనందించాలంటండి. ఎప్పుడు కూడా మనం చింతలతోటి, వేదన, బాధలతోటి కాకుండా మనం సంతోషించి ఆనందించాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ముందుగా అసలు మనం బ్రతుకుండటం అనేది గొప్ప కృప, ఆయన కృప. ఎంతోమంది ఈరోజు చూడలేక గతించిపోయి ఉండొచ్చండి. మరి మనమైతే సజీవ లెక్కలో ఉండి మరి ఆయన కృపను బట్టి మరి మనం ఆయన స్తుతించుకోవడానికి, ఆరాధించుకోవడానికి ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకోవాలి. దేవాది దేవుడు తండ్రి, కృపగల రాజు, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అండి. అటువంటి దేవాది దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదిస్తూ మనకు కావాల్సిన సమస్తము సమకూర్చిస్తున్నందుకు ఆయనకి వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకోవాలి. మరి దినము మొదట ఉదయకాలమందే మనం దేవుని స్తుతించి ఆరాధించాలి. లేచిన వెంటనే దేవుని మనం ఆరాధించుకోవాలి. మనం ఆయన ఎంత స్తుతిస్తే అంతగా మనం ఆనందం పొందుకుంటాం. ఆ ఆనందాన్ని మనం దూరం చేసుకోకూడదు, ఆ సంతోషాన్ని మనం వదిలిపెట్టుకోకూడదు. చిన్నప్పుడు మనం ఆటలాడుకుంటే ఆనందపడేవాళ్ళం, చిన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆనందపడేవాళ్ళం, చిన్నప్పుడు మన ఇంటికి బంధువులు వస్తే ఆనందపడేవాళ్ళం. లేదంటే కొన్ని సమయాలను బట్టి కొన్ని రకాలుగా మన జీవితంలో ఆనందాలు అనేవి ఉంటాయి. మరి ఒక్కొక్క టైంలో ఇది తింటే బాగుండు అని అది తింటే మనం ఆనందపడేవాళ్ళం. లేదంటే మనం వస్త్రాలు కొనుక్కున్నప్పుడు, నగలు కొనుక్కున్నప్పుడు, మరి మనం వాటిని ఎంజాయ్ చేస్తున్నప్పుడు మనం సంతోషపడేవాళ్ళం. ఇప్పుడైతే మనం దేవుని యొక్క నామాన్ని బట్టి ఆయనలో ఉన్నటువంటి ఆ సంతోషం, ఆయన యొక్క వాక్కులు, మృదుమధురమైనటువంటి వాక్కులు, అలాగే మరి ఆ ఇచ్చినటువంటి వాగ్దానాలను బట్టి మనం దేవుళ్ళో మనం ఆనందించాలి, సంతోషించాలి. నిత్యము ఆయన యందు మనం నిలకడగా నిలిచి ఉండాలంట. మనం స్థిరమైనటువంటి జీవితాలను కలిగి ఉండాలి. ఒక్కసారి మనం దేవుని నమ్ముకున్నా ఉంటేనండి మళ్ళీ మనం వెనక్కి తిరిగి చూసే వాళ్ళంగా ఉండం. ఎందుకంటే ఆయన అందించేటటువంటి మేళ్ళు, ఆయన చేసేటటువంటి సహాయాలు, ఆయన చేసేటటువంటి మనకి ఉన్నటువంటి ఇబ్బందులు, ఇరుకుల్లో చేసేటటువంటి సహాయం మనం ఎప్పుడు కూడా మర్చిపోలేమన్నమాట. ఆయన నరులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని కూడా ఉంది. మరి దేవుడు మనుషులను ఆశ్రయించామనుకోండి, మనకి ఒక్కోసారి అవకాశం దొరకపోవచ్చు. వాళ్ళు పాపం హెల్ప్ చేయాలని అనుకున్నా చేయడానికి రావడానికి కుదరకపోవచ్చు. కానీ మనం తండ్రిని నమ్ముకుంటేనండి ఆయన తప్పకుండా వేరే వాళ్ళ ద్వారా అయినా సరే మనం ఆశ్రయించిన మనుషులు కాదు కానీ వేరొకరు వచ్చైనా మనకి సహాయం అందించేవారుగా ఉంటారు. వారు చేసే మేళ్ళు, మరి దేవాది దేవుడు చేసే మేళ్ళు అండి మనుషుల ద్వారా ఆయన చేయిస్తారు. మనం అందుకే ఎప్పుడూ కూడా ఆయన విశ్వాసం కలిగి భయభక్తులతో మనం కనుక ఉంటే ఆయన తప్పకుండా మనల్ని ఆశీర్వదించి అభివృద్ధిపరిచే దేవుడు అండి. ఈ వాగ్దానం దేవుడు మనందరి పక్షంగా జరిగించాలని కోరు.